కేరళ స్టోరీ 2 అనే అంశం మీద చర్చాగోష్ఠి నిర్వహిస్తున్న డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నాయకత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేరళ స్టోరీ 1 దాని తర్వాత ఇప్పుడు కేరళ స్టోరీ 2 వచ్చిన దాన్ని బట్టి చూస్తా ఉంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఆర్ఎస్ఎస్ కేరళని చూసి భయపడుతున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకు వాళ్లకు భయం? ఎందుకంటే ఎక్కడ వాళ్లకు ప్రశ్నించే వాళ్ళు పెద్దగా లేరు. కేరళలో వామపక్ష గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి ఆ వామపక్ష గవర్నమెంట్ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆయన్ని అనేక కేసులలో ఇరికించాలనే ప్రయత్నాన్ని కూడా ఇటీవల కాలంలో చేశారు. అయినా కూడా ఎక్కడ దొరకలే. అందుకనే మళ్ళీ ఆ అబద్ధాలను ప్రచారం చేయడం కోసం వీళ్ళు సినిమాని ఎంచుకున్నారు. సినిమా ద్వారా ఆ సినిమా ఎంతమంది చూశారు ఏంటనేది పక్కన పెడితే దాన్ని దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలనే లక్ష్యంతో చేస్తా ఉన్నారు. నాకంటే ముందు మాట్లాడిన స్కైలాబ్ గారు, అదే రకంగా శ్రీరామ్ నాయక్ గారు, బుర్రి ప్రసాద్ గారు అనేక విషయాలు చెప్పారు. కేరళ స్టోరీ సినిమా తీయాలంటే ఇది కాదు తీయాల్సింది. ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలో భూ సంస్కరణలను అక్కడ గవర్నమెంట్ తీసుకొచ్చింది. పేదలందరికీ భూముల్ని పంచింది. పేద ప్రజల ఆర్థిక స్థితిగతుల్ని మార్చింది. ఇది కదా అసలైన స్టోరీ. మరి బీజేపీ ఆర్ఎస్ఎస్ అధికారంలో వచ్చారు కదా, 11 సంవత్సరాలు అవుతా ఉంది. పేదలకు ఎన్ని లక్షల ఎకరాలు పంచారు చెప్పండి. కేరళలో పేద ప్రజలందరికీ భూములు పంచిన చరిత్ర అక్కడున్న వామపక్ష గవర్నమెంట్ చెబుతుంది. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత భూములు పంచారా లేకపోతే లాక్కున్నారా? అంబానీ అదానీల కోసం భూ సంస్కరణలు తీసుకొచ్చారు. ఈరోజు 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే భూములన్నిటినీ అదానీ అంబానీలకు అప్పగించడం కోసం ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తా ఉంది. కానీ వామపక్ష గవర్నమెంట్ ఎప్పుడో ఈఎంఎస్ నంబూద్రిపాద్ గవర్నమెంట్ ఉన్నప్పుడే భూములన్నిటినీ పేదలకు పంచిన చరిత్ర ఉంది. ఇప్పుడు పినరయి విజయన్ ఆయన కాలంలో కూడా నేను లాస్ట్ ఇయర్ కేరళని సందర్శించా. ఆ ఊరికి కేరళలో ఏదైనా ఊరికి వెళ్తే అక్కడ ఎవరైనా ఇంటికి ఆశ్రయం కోసం వెళ్ళడానికి అక్కడ లేకపోతే ఊళ్ళో మంచి బిల్డింగ్ కట్టుంటది. అక్కడ మహిళలైనా ఏదైనా ఊరికి బంధువులు ఎవరైనా వెళ్తే అక్కడ ఉండడానికి ఆశ్రయం అనేది ఉంటది. మహిళలకు కూడా ఆశ్రయం కల్పిస్తారు. ఆ ఊళ్ళల్లో హాస్పిటల్ ఉంటుంది. గ్రామ పంచాయతీ వ్యవస్థ చూస్తే మనకు ఏదైనా సమస్య వస్తే మనము సెక్రటరేట్ అంటే మన రాజధాని వరకు రావాలి. కానీ ఆ ఊళ్ళో గ్రామ పంచాయతీలలో అన్ని శాఖలు ఉంటాయి. ఆ శాఖలలో తనకేం కావాలనేది ఆ ఊళ్ళో శాఖల ద్వారానే సమస్యల్ని పరిష్కారం చేసుకునే అంత గొప్ప చరిత్ర కేరళకు ఉంది. మీరు చూడండి, దేశంలో ఏ రాష్ట్రం తన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలన్నా దేశంలో స్టడీ చేసే ఏదైనా రాష్ట్రం ఉందంటే అది కేరళ మాత్రమే. కానీ ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ మొత్తం కేరళ స్టోరీని, కేరళ నిజమైన చరిత్రని వక్రీకరించే ప్రయత్నం చేస్తుంది. అందుకనే బీజేపీ నాయకులకు, ఆర్ఎస్ఎస్ నాయకులకు నేను చెప్పదలిచింది ఏంటంటే కేరళ చరిత్ర అంటే వర్గ పోరాటాల చరిత్ర. అక్కడ ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలో అక్కడ సామాజిక పోరాటం జరిగింది. పేదలందరికీ, కార్మికులకు, కర్షకులకు ల్యాండ్ అనేది పంచారు. అదే రకంగా కార్మికులకు అక్కడ వేతనాలకు సంబంధించి అక్కడ నిజ వేతనాలని అందించే ప్రయత్నం జరుగుతుంది. ఎడ్యుకేషన్ అందరికీ అక్షరాస్యత అందించే కార్యక్రమం జరుగుతా ఉంది. కాబట్టి నిజమైన చరిత్ర వక్రీకరించే ప్రయత్నాన్ని ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తా ఉంది. దానికి కేంద్రంలో ఉన్న ఈ సంస్థలన్నిటిని తోడ్పాటును అందిస్తా ఉన్నాయి.
మనం ఈ మధ్య చూస్తే ఒక సినిమా బాగలేదని ఆ సినిమా పేరుని మార్చారు. మరి ద కేరళ స్టోరీ 2 వచ్చేదాకా మరి సంబంధించి స్క్రూటినీ చేసే ఆ సెన్సార్షిప్ చేసే అది మరి ఏం చేస్తా ఉన్నారు? ఇట్లాంటి అబద్ధాలు ప్రచారం చేస్తా ఉంటే వీటన్నిటిని అదుపు చేసే ఆలోచన చేయాలి కదా. మరి అటువంటి పనికిమాలిన సంస్థలు పెట్టుకొని ఏం ఉపయోగం? కాబట్టి ఈరోజు నిజమైన చరిత్రను ప్రజలందరూ గ్రహించాలి, ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాన్ని మనమందరం చేయాలని, అవన్నీ మన భుజ స్కంధాలపైనే ఉన్నాయని మీ అందరికి